మళ్ళా హోస్ట్ పెట్టినా చూడు. ఇప్పుడు గుర్తించిన కింద లైన్ లో ఉంది కదా రౌండ్ గా రికార్డర్. సరే సరే. కాబట్టి కుదురు అంటే నిశ్చలము సిద్ధము అని. జ్ఞానం అంటే ఏమిటి అంటే అసలు నేనైన నేను. జ్ఞానం అంటే ఏమిటి అంటే నేనైన నేను అనేది జ్ఞానం. నేనైన నేను అనేటువంటి స్వానుభవం లేకపోవడం అజ్ఞానం కింద వస్తుంది. నా స్వరూప జ్ఞానం నేను అని పలుకుతున్నటువంటి నేనైనటువంటి నేను ఎవరు? నామరూపాత్మకంగా కనపడుతున్నటువంటి నేనని పలుకుతున్న గుర్తిరిగే చైతన్యం అది ఎవరు? నేనైనటువంటి నేను. ఆ చైతన్యం కూడా అంతకు పూర్వ స్థితిలో ఎక్కడి నుంచి వచ్చింది? నా అసలు స్థితి ఏమిటి అనేది తెలుసుకుంటే అది ఆ స్వానుభవము నేనైన స్వానుభవం లేకపోతే లేకపోవడం అజ్ఞానం. లేకపోతే ఏమవుతుందంటే ప్రపంచంతో తాదాత్మ్యం చెంది ఈ కనపడేటువంటి నేను అనుకుంటుంది. దృశ్యాలన్నీ కూడా నాకు సంబంధించినవి అనుకుంటుంది. నువ్వు కానిది ఇంకా ఏదో అనుకోవడం అంతా అజ్ఞానం. నువ్వు కానిది ఏదేదో ఉందో అదంతా నేను అనుకోవడం అంతా అజ్ఞానం. నువ్వు ఏదై ఉన్నావో అదే నీవు అయి ఉండటం జ్ఞానం. నువ్వు ఏదై ఉన్నావో అదే నీవు అయి ఉండటం జ్ఞానం. ఇప్పుడు జ్ఞానం కుదురును అంటే నువ్వు ఏదై ఉన్నావో అది ఆ జ్ఞానం నీకు వచ్చాక ఆ జ్ఞానం నిష్ఠ రూపంలో నిత్యంగా శాశ్వతంగా నిరంతరాయంగా ఉండటాన్ని అది అట్లే ఉంటే ఆ జ్ఞానం వచ్చేదాకా దాన్ని కుదిరిక అంటారు. అది కుదిరింది అని అంటారు. అంతవరకు సాధనలు చేశాం. సాధన ఫలితాలు అందడానికి గురుకృప అవసరమైంది. గురుకృప ద్వారా సాధనలో స్థిరపడి ఆ జ్ఞానం ఏదైతే నేనైన జ్ఞానం నేనైనటువంటి నేను ఏది కాదు నేనేది అనే స్వరూప జ్ఞానం నీకు వచ్చిన తర్వాత ఆ జ్ఞానం మళ్ళా నిష్ఠ రూపంలో ఉండి నిరంతరం మళ్ళీ వేరేటివి భావనలేకి వచ్చినా నీ యొక్క స్వరూపం నీకు గుర్తుపడుతూ ఉండాలి. మళ్ళీ దాంట్లోకి దిగిరాకుండా కుదిరిక అంటే కదలకుండా ఇంకా నీ యొక్క వ్యవహారికమైనటువంటి పనుల్లో ఏవేవైనా ఉన్నప్పటికీ కూడా నీకు ఏ జ్ఞానం అయితే వచ్చిందో నేనైన నేను అనేటువంటి నువ్వు ఏదై ఉన్నావో ఆ జ్ఞానం వచ్చిన తర్వాత ఆ జ్ఞానం నిష్ఠ రూపంలో నిత్యంగా శాశ్వతంగా అది నిష్ఠ రూపంలో నిత్యంగాను శాశ్వతంగా నిరంతరాయంగా మళ్ళీ అంతరాయం కలిగి మళ్ళీ కదలడానికి కాదు కుదిరిక అట్లా కుదిరిక ఉండటాన్ని కుదిరిక అంటారు. ఆ జ్ఞానం నిష్ఠగా మారడమే జ్ఞానం యొక్క కుదిరిక. ఏ జ్ఞానం అయితే నీకు కలిగిందో నేను ఆత్మను నేను బ్రహ్మజ్ఞానం పొంది బ్రహ్మాకార వృత్తిలో బ్రహ్మనిష్టలో ఉన్నాను నేనే బ్రహ్మను నేను కల్పించుకున్నదే సర్వ జగత్తు నేను లేకపోతే జగత్తును ఇది లేదు ఈ నేను కారణమైన బ్రహ్మము సృష్టించేసినది కూడా దాంట్లో నుంచి వచ్చిన వ్యక్తి రూపంలో నుంచి ఉన్నప్పటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉత్పత్తి అయిన సకల ప్రపంచంలో నువ్వు వేరుగా లేవు దానికి అతీతంగా ఏదైతే సృష్టికి కారణమైందో దాంట్లో నేనున్నాను అనే దాంతో ఆ జ్ఞానం వచ్చిన తర్వాత ఇంకా అది నిష్ఠరూపకంగా అది శాశ్వతంగా నిరంతరాయంగా మళ్ళీ కదలకుండా ఉండాలి. ఇంకా ఆ జ్ఞానం నిష్ఠగా మారడమే జ్ఞానం యొక్క కుదిరిక. అది ఇంకా నిష్ఠగా మారి ఉండాలి. ఇంకా దాన్ని కదిలేటట్టు ఉండకూడదు. అది జ్ఞాననిష్ట వల్లనే ముక్తి చేకూరుతుంది. ఇంకా జ్ఞాననిష్ట అలాగే పెట్టుకుంటే దాంట్లో నుంచి ఇంకా పై స్టెప్లోకి పోయిన తర్వాత ఒక్కసారిగా ఆధ్యాత్మిక జీవితంలో ఒక్కొక్క అజ్ఞానం పోయి ఒక్కొక్క భ్రాంతి పోగొట్టుకున్న తర్వాత అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ ఏర్పడకూడదు. ఏర్పడితే మళ్ళీ ఎవరో చెప్పారనుకో ఆ ఎవరో చెప్పిన దాంట్లో మళ్ళీ నువ్వు గురువు దగ్గర విచారణ చేతనే ఎట్లా సర్వస్వ శరణాగతి ఏమన్నా చెప్పని ఇంకా ఆ గురువు దగ్గర నీకు అప్పుడే తెలిసిపోతుంది భ్రాంతి వేడుతుందా
లేదా అని. లేదు ఆయన ఏవేవో చెప్పాడు అనుకో, ఏదైనా చేస్తే పూజలు చేస్తేనో, లేకపోతే ఏదైనా ఇస్తేనో, లేకపోతే ఏదైనా ఖర్చు పెడితేనో, ఇంకోటి చేస్తేనో అని దాంట్లో అప్పుడే మీకు అర్థమైపోతుంది. కాబట్టి ఏదైనా కూడా నువ్వు నువ్వు త్యాగంగా చేయాల్సిన పనులన్నీ నిన్న చెప్పాడు. సర్వము కూడా 3 తనుమనధనములు అర్పించిన తర్వాత ఇక అన్నీ గురువు ఇష్టమే అనే భావంతో నువ్వు ఉండాలి. ఎవరన్నా మాట్లాడుతాండ్రు ఎవరు? ఆ! ఆ విధంగా సర్వస్వ శరణాగతిగా ఉండాలి. ఆ విధంగా కుదరడమే ఇక కింద ఒకటి పద్యంలోని 2 పదాలు ఇచ్చారు చూడండి. మనసే హేతువు మనుజుని మనుగడకు బంధమునకు మాన్యతకెల్లన్ మనసే ముక్తికి మూలము మనసే దుఃఖంబు తెచ్చు మైమరపించున్. మత్తయి పద్యంలోది దీంట్లో 2 పదాలు వాడారు. మనసే హేతువు మనుజుని మనుగడకును మందమునకు మాన్యతకెల్లన్ మనసే ముక్తికి మూలము మనసే దుఃఖంబు తెచ్చు మైమరపించున్. మనస్సు అనేదే మనుషుని యొక్క మనుగడకును బంధానికి రెండిటికి కూడా మాన్యత అంటే గౌరవము, ఆ మనసులో భావించేటువంటి సర్వ విషయాలకు కూడా అన్నిటికీ కూడా కారణం అదే. అదే హేతువు అంటే కారణం. మనసే ముక్తికి మూలము. ముక్తి కలగాలంటే కూడా ఇంక మనసే. మనసే దుఃఖంబు తెచ్చు మైమరపించును. ఈ మనసే దుఃఖాన్ని కూడా మనసే తెస్తుంది. సంతోషంతో మైమరిపించేది కూడా ఈ మనసే. కాబట్టి ఇక్కడ ఇది బంధాల నుంచి పోవాలనే దానికి మనసును విచారించి మళ్ళీ అమనస్కంగా కావడము అంటే అదే మనసును విచారించి మనస్సు చేతనే అన్ని చేస్తున్నాం. అయితే దాన్ని ఇతర ఏదైతే అంశాల వైపుకు పోతుందో దాన్ని పోనీయకుండా కుదురుగా కుదిరించడమే అది. ఇందాక చెప్పినటువంటి నిష్ఠ అంటే ఏ అంశం మీద ఉన్నావో దాని మీద నిష్ఠగా ఉండడం. మళ్ళీ ఇక్కడ ఇంకో పాయింట్‌కి వస్తున్నాం మనం. పశువు దగ్గర నుంచి మానవుడి దగ్గరికి వచ్చాం. పశు స్థితిలో నుంచి మామూలుగా ఇతర జంతువు జాలాలు ఏమేం పనులు చేస్తున్నాయో వాటిలాగే మనము పనిచేసుకునే స్థితిలో నుంచి మానవుడు మనస్సు, ఆలోచన, బుద్ధి యొక్క విజ్ఞానం, వివేకం అనే స్థాయికి మనిషి వచ్చాడు. దానికంటే వేరుగా ఉన్నది ఏంటి అంటే తర్కించడము, విశ్లేషించడము, మంచి చెడ్డలు నిర్ణయించే నిర్ణయాత్మకమైనటువంటి బుద్ధిని కలిగి ఉండడం. ఇక్కడికొచ్చేటప్పటికి. అంతకుముందేమో ఇక జంతు స్థితిలో ఉన్నాడు. మానవుడి దగ్గర నుంచి మళ్ళీ ఏం చేస్తున్నాము? మానవుడి దగ్గరికొచ్చిన తర్వాత మళ్ళా ఏం చేస్తున్నాము? ఆ బుద్ధిని వినియోగించాలన్నా, ఆ బుద్ధిని మోక్ష మార్గంలో వినియోగించాలన్నా, మోక్ష మార్గంలో వినియోగించాలంటే భక్తి కావాలన్నా, గురుభక్తి దాని ద్వారా సత్కర్మాచరణ కావాలన్నా, శ్రద్ధ కావాలన్నా, ఆ సత్కర్మ వల్ల జ్ఞానం రావాలన్నా, ఆ జ్ఞానం కుదిరికై నిష్ట కావాలన్నా, ఆ జ్ఞాన నిష్టతో మోక్షం కావాలన్నా, అంటే నీ లక్ష్యాన్ని సాధించడానికి ఈ 3, 4 స్టెప్పుల్లో ఇక్కడ అందించడమైనది. నీకు లక్ష్యం చేరకుండా ఉంటే ఏం చేయాలంటే బుద్ధిని వినియోగించాలి. మానవుడి స్థితిలోకి వచ్చిన తర్వాత మానవుడి స్థితిలో లేనప్పుడు శరీరానికి ఏం అవసరమో తినడం, పడుకోవడం, ఆకలి, భయము, నిద్ర, మైథునాలనేటివి అన్నిటికీ సమానంగా ఉన్నాయి సర్వజీవులు కానీ ఉంది గదా! ఆ విధమైన స్థితిలో ఉన్నాం. ఇక బుద్ధి విషయంలోకొచ్చి ఏం చేశాము అంటే బుద్ధిని వినియోగించాలి. ఏమిటికి వినియోగించాలంటే ఆ బుద్ధిని మోక్ష మార్గంలో వినియోగించాలన్నా, మోక్ష మార్గంలోకి వినియోగించాలి. మోక్ష మార్గంలో వినియోగించాలంటే భక్తి కలగాలి కదా! భక్తి ఉండాలి. గురుభక్తి, గురువు పట్ల భక్తి, దాని ద్వారా సత్కర్మాచరణ కావాలన్నా, ఆ గురువు మీద భక్తి ఉండి, ఆ గురు భక్తి ద్వారా సత్కర్మాచరణ అంటే
ఈ మంచి పనులు మాత్రమే, మంచి కార్యక్రమాలు మాత్రమే ఆచరించాలన్నా కూడా, మంచి పనులు మాత్రమే చేయాలన్నా కూడా, దానికి ఏం కావాలంటే శ్రద్ధ కావాలన్నా. మళ్ళీ అవి చేయాలంటే శ్రద్ధ కావాలి కదా. శ్రద్ధ అనేది ఉండాలి దానికి. ఏదో నాకు అబ్బినప్పుడు అనేది కాకుండా శ్రద్ధ అనేది ఎక్కువగా ఉంటే ఏదో ఒక విధంగా పని కల్పించుకుంటావు. పనిని అన్నిటిని పూర్తి చేసైనా సరే, నాకు ఈ పని ఉంది, నాకు ఈ బోధ ఉంది, నా ఈ కార్యక్రమం ఉంది, నా పనులన్నీ ముందే ముగించుకొనైనా సరే, దీని పట్ల నేను ఎదురు చూస్తూ ఉండాలి అనే టైప్‌లో ఓ శ్రద్ధ వస్తది. శ్రద్ధ ఉంటే. ఆ సత్కర్మ వల్ల జ్ఞానం రావాలన్నా, ఆ సత్కర్మ చేసావు గానీ, ఆ జ్ఞానం పొందాలి గదా. ఆ జ్ఞానం రావాలన్నా, ఆ జ్ఞానం మళ్ళా కుదిరికైపోయి నిష్ట కావాలన్నా, ఆ జ్ఞానం మళ్ళా కుదిరిపోయి నీకు మళ్ళీ అది నిష్టగా నిలబడాలి గదా. నిష్ట ఉండాలన్నా, జ్ఞాన నిష్టతో మోక్షం కావాలన్నా, ఆ జ్ఞాన నిష్టతో మోక్షం కావాలన్నా కూడా, అంటే నీ లక్ష్యాన్ని సాధించడానికి, నీ లక్ష్యం ఏదైతే పెట్టుకున్నావో అది లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆ లక్ష్యం సాధించడానికి 3, 4 స్టెప్పుల్లో అందించడం జరిగింది. ఆ 3, 4 స్టెప్పుల్లో ఇక్కడంతా అందించడం అయింది నీకు. పశువులో ఉన్నటువంటి సంస్కారంతో కూడినటువంటి మానవుడిని, ఆ సంస్కారాల నుంచి విడుదల జేయడానికి, ఆత్మానుసారం జీవించుటకు అవసరమైన సంస్కారానికి అనుగుణమైనటువంటి ప్రవర్తన, నడక ఇంకో పద్ధతిగా మార్చాలి. ఇంగ వాడు ఏ విధంగానో ఎట్లో ఉన్నాడనుకో, పశువు స్థాయిలో మానవుడు అంటే ఇక కొంచెం దానికంటే దానికి బుద్ధి విశ్లేషణ లేదు వీనికుంది. ఉన్నప్పటికీ కూడా కొంతమంది ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? కొంచెం అదే పద్ధతిలో మొరటుగాను, చాలా మొండిగాను, అంటే పెద్దలో, ఇంకోరో చెప్పే వాక్యములు వినేటటువంటి స్థితిలో లేనోనికైనా కూడా వాడు అట్లాంటోడు వచ్చాడనుకో. అట్లాంటోడే భక్తిగా ఏదో పదంతాలు వీళ్ళంతా పోతాండ్రని వచ్చాడు. ఇక అట్లొచ్చినోనికి కూడా అటువంటి సంస్కారం ఉండేవానికి కూడా పశువులో ఉన్నటువంటి సంస్కారంతో కూడినటువంటి మానవుడిని కూడా ఆ సంస్కారాల నుంచి విడుదల జేయడానికి, ఆత్మానుసారం జీవించడానికి అవసరమైన సంస్కారానికి అనుగుణమైనటువంటి ప్రవర్తన, నడక ఇవన్నీ ఇంకో పద్ధతిలో మార్చాలి. ఆ మార్చాలంటే నువ్వు ఈ శ్రద్ధ, ఈ పైన చెప్పినటువంటివన్నీ లక్షణాలు కలిగి ఉండి గురువాక్యం వింటా. అంటే అంతకుముందు నీకు అటువంటివి ఉన్నా కూడా, అయ్యో! నేను అట్లా ప్రవర్తించానే అనే పశ్చాత్తాపం వస్తది. నీలో భావనలో పరివర్తన అనేది కలుగుతుంది. గురువు ద్వారా, గురువాక్యం ద్వారా అక్కడ పోయిన తర్వాత నువ్వేమిటి? నువ్వు శరీరనివా? నువ్వు ఆత్మవా? నువ్వు ఆత్మ పరిశీలనలో ఉన్నప్పుడు సర్వజీవులు ఒక్కటే. నేననే అహంకారము ఇవన్నీ ఒక్కసారిగా పోయేటివి కాదు గాబట్టి, ఆ స్థితిలో నుంచి మళ్ళీ ఈ స్థితిలోకి తీసుకురావాలి అని చెప్తున్నాడు. ఈ స్థితిలోకి తెచ్చి, ఈ స్థితిలో ఈ ఈడు ఆత్మానుసారం జీవించేకవసరమైనటువంటి సంస్కారాన్నంతా పొందించాలి. ఎవరు పొందిస్తారు? నువ్వు నీ యొక్క నడవడిక బట్టి, నువ్వు పోయే శ్రద్ధ ఇవన్నీ భక్తిని బట్టి, గురువుగారి దగ్గర చేరిన దాన్ని బట్టి మారుతది. ఇంకో పద్ధతిలోకి మారావప్పుడు. అంతకుముందు వేరే పద్ధతిలో ఉన్నావు. ఇప్పుడు ఇంకో పద్ధతిలోకి వచ్చావు. దీనినే బైబిల్‌లో మారు మనస్సు అన్నారు. వాళ్ళు మారు మనస్సు అన్నారట ఇది. ఆ మనస్సు గాక మళ్ళా ఇంకో మారు మనస్సు పొందినాడు ఆటికి పోయేది. ఇంకో మనసు పోయేది ఉండదు గానీ, ఈ మనస్సే సంస్కరింపబడి అంతకుముందు ఉన్నటువంటి భావాలతో, అంతకుముందు ఏదైతే ప్రపంచపు విషయాలతో తాదాత్మ్యం చెంది అవే నిజం అనుకోని, ఆ అనుభవాల కోసం వెంపర్లాడి, స్వార్థంతో ఏదైతే దాన్నే నిరంతరం చేశాడో, దాంట్లో నుంచి ఇంకో పరిపక్వమైనటువంటి మనసులోకి పొందాడంతే. ఆ విధంగా వాళ్ళన్నారట. బైబిల్‌లో మారు మనస్సు అన్నారు. మారు మనస్సు అంటే ఏమిటి? పాత పద్ధతిని మానటము, కొత్త పద్ధతులని నియమించుకోవడం. కాబట్టి పాత పద్ధతిని మానేసి కొత్త పద్ధతులని, ఆ నడవడికని, కొత్త పద్ధతిని నువ్వు అలవరుచుకోవటం. పాత పద్ధతుల్ని మానటం, కొత్తటివి నియమించుకోవటం. పాత పద్ధతి పునర్జన్మ హేతువైనదని దాన్ని త్యజించడం. ఆ పాత పద్ధతి అంతా ఏందంటే, మనిషిగా ఉంటూ నిరంతరం ఆ సంసారిక జీవితం చేసుకుంటూ, మళ్ళా బాహ్య ప్రపంచంతో కూడా తాదాత్మ్యం చెంది, దాంట్లో వచ్చే వాటన్నిటిని అనుభవాలుగా తీసుకొని, ఆ అనుభవాలను మళ్ళా అవే వాసనలుగా మారి, మళ్ళా అవన్నీ వాసనలుగా మారి దాంతో జీవిస్తుండంగా
దాంట్లో మళ్ళా కొన్ని సత్కర్మలు చేయకుండా నీ ఉపయోగాల కోసం, నీ అవసరాల కోసం దుష్కర్మలు చేసైనా సరే నేను దీన్ని పొందాలి అనేటువంటి తీవ్రమైన తాపత్రయాలు ఉండడం, ఇవన్నీ కూడా ఏంటివి అంటే మళ్ళీ కర్మ ఫలితాలను ఎంటగట్టి మళ్ళీ పునర్జన్మ హేతువులుగా మారుస్తున్నవి ఆ పాత పద్ధతులు. ఆ పునర్జన్మ మళ్ళీ జన్మలకు తీసుకుపోయేటివి కాబట్టి వాటిని ఆ పునర్జన్మ హేతువైన దాన్ని త్యజించడం. త్యజించడం అంటే వదిలేయడం. దాన్ని వదిలేసి త్యజించి మానేయటం. ఆ పద్ధతులన్నీ, ఆ అలవాట్లన్నీ మానేయటం. ఆ పద్ధతిలో ఆ పద్ధతిలో మనము విచ్చలవిడిగా ఎలాగా అబద్ధాలాడుతూ, స్వార్థముతో, ఇతరుల పరులకు తలపులతో, మాటలలో, చేతలలో బాధ కలిగిస్తూ ఉన్నామో ఆ పద్ధతిని మానాలి. మనం ఆ పాత పద్ధతుల్లో నీ అవసరాల కోసం అప్పుడప్పుడు అవసరమైనప్పుడు అబద్ధాలు చెప్తున్నావు. అబద్ధాలు ఒకటే గాక నీ అవసరం కోసం అబద్ధం చెప్పావనుకో, వాళ్ళకి నష్టం కలిగే విధంగా కూడా ప్రవర్తించడం, విచ్చలవిడిగా అబద్ధాలాడడం, స్వార్థంతో ఉండడం, తలపులలో అంటే నీ భావనలలో గాని, లేదా మాటలలో, చేతలలో బాధ కలిగించడం ఇతరులకు. ఆ పద్ధతినంతా చూచి ఇతరులకు సుఖ సంతోషాలు ఆ పద్ధతిని మాని ఇతరులకు సుఖ సంతోషాలు కలిగించడం, నువ్వు గూడా సుఖ సంతోషంగా అందరూ సర్వసమానత్వంగా భావంతో నువ్వు ఉండాలి. ఈ పద్ధతిలోకి మారిన తర్వాత. ఎవరి వల్ల నీకు బాధ కలుగుతుంది అనుకుంటున్నావో, అటువంటి బాధ నీవు ఇతరులకి చేయకుండా ఉండడం అనేది చేయాలి. నీకేదైనా బాధ కలిగిందంటే పలానా వల్ల, వాళ్ళ భావాల వల్ల, మాటల వల్ల, లేకపోతే వాళ్ళ చేతల వల్ల నాకు బాధ కలిగింది అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, అటువంటి బాధను నువ్వు ఇతరులకు కలిగించకుండా ఉండాలి. ఇదంతా ఏంటంటే దీంట్లోకొచ్చిన తర్వాత సంస్కరింపబడాలి. సంస్కరింపబడకుండా దీంట్లోకొచ్చి దీంట్లో వ్యవహారం చేస్తూనే దీంట్లో ఇదేమిటి అంటే మొత్తం నేనుగా ఉన్నటువంటి నేను అనేదాన్ని పోగొట్టుకోవడానికి దీంట్లోకొచ్చాం మనం. పోగొట్టుకోవడానికి, దీంట్లో బలపడటానికి, దీంట్లో గొప్పగా ఉండడానికి, దీంట్లో ఏదో ఒక ప ఉన్నత స్థితికి రాజకీయాల్లో లాగా పదవిలాగా పోవడానికి, ఇంకోదానికి కానే కాదిది. ఇదంతా ఈ సర్వస్వము ఉన్నదంతా కూడాను లేదు. దానిలో ఉన్నటువంటి నేను, దానిలో భావిస్తున్నటువంటి నేను గూడా లేను. కేవలం కలవంటి దాంట్లో వచ్చి ఏ విధంగా మనం లేకపోయి ఆ ముక్తికి మార్గం ఏదైతే గురువుని ఆశ్రయించి ఉన్నామో, ఆ స్థితిని చెందడానికి ఒక్కొక్క దాన్ని పోగొట్టుకోవడం ఇది. కూడబెట్టుకోవడం గాదు ఇది. దీంట్లో ఏ రకమైనది మనం కూడబెట్టుకునేది ఉండదు. వేదాంత విద్యలో, వేదాంత బోధలో ఒక్కొక్క స్టెప్ పైకి పోయినాము ఇంక అటు నుంచి కిందకి వెనక్కి రావు ఇంగ. ఎందుకంటే ఆ స్థితిలో నుంచి ఇంకా లేనటువంటి స్థితిలోకి పోవాలి. కాబట్టి ఈ ఉండడం అనేది ఈ విధంగా పరివర్తన చెందడం అనేది నువ్వు ఇతరులను బాధించడం అనేది కూడా చేయకుండా ఉండాలి. కోరికలతో చేసేటువంటి కర్మలు, ఆ కోరికలతో పలానా కోరిక వల్ల నేను ఈ పని చేస్తున్నా, నాకు ఈ పని కావాలి అని చేయొద్దు. మొన్ననే ఏం చెప్పారు ఈ మధ్య 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం వచ్చిన పాఠంలో అంతా కూడా ఈశ్వరార్పణ దిశగా సమిష్టి శక్తి యొక్క అంతటా వ్యాపించి ఉన్నటువంటి సమిష్టి శక్తి యొక్క బింబ చైతన్యం వల్ల జరుగుతోంది. నీలో ప్రతిబింబ చైతన్యం ఉంది. ఆ ప్రతిబింబ చైతన్యంలో నువ్వు కదులుతున్నావు అనేది మర్చిపోయి, దాంట్లో నేను చేయాల్సినటువంటి విధుల్ని నేను నిర్వర్తించాలి. అది నేను నిర్వర్తిస్తున్నాను. ఆ నిర్వర్తించడానికి ఎక్కడి నుంచి ప్రకాశం వచ్చిందో, అది సమిష్టికర్తలో నుంచి వచ్చినటువంటి ప్రకాశం. సమిష్టిగా ఉన్నటువంటిదే. నేనేమీ చేయట్లేదు. ఆ విధిని నేను నిర్వర్తిస్తున్నాననే భావనలో లేకుండా నేను చేస్తున్నాను. ఇది నాకు కావాలి. ఇది నాకు కావాలనే దాని కోసమే నేను చేస్తున్నాను. అంటే నువ్వు కర్త, భోక్త 2 అయితావు కాబట్టి, కర్త, భోక్త 2 ఎప్పుడైతే అయ్యావో కర్మ ఫలితం కూడా వస్తుంది కాబట్టి, ఇది నేను చేస్తున్నాననేది దాంతో కాకుండా ఈ చేయడానికి అన్ని పనులకి కారణమైనది ఓటుంది. ఆ కారణాల వల్ల నేను చేస్తున్నా. నేను కర్తనే కాదు. నేను భోక్తను కూడా కాదు. అనే విధంగా ఉండాలి. కోరికలతో కూడినటువంటిది చేస్తే అది పునర్జన్మ హేతువు అవుతుంది. పలాని కోరికుంది దానివల్ల నేను చేస్తున్నా అని. నిష్కామ కర్మ యోగంగా చేస్తే అది మోక్ష హేతువు. ఏది ఫలితం ఆశించకుండా నిష్కామ కర్మగా చేస్తే
అది మోక్షహేతు అవుతుంది. ఇప్పుడు సత్కర్మలు అంటే ఏమిటి? నిష్కామ కర్మయోగమే సత్కర్మ. ఏం చేసినా కూడా నిష్కామ కర్మయోగం చేయడమే సత్కర్మ. సత్కర్మలు అంటే ఏమిటి? ఇంక మరి సత్కర్మలు ఏ విధంగా, ఎట్లా? వేదాంత భావనలోకి వచ్చిన తర్వాత దీంట్లో సత్కర్మలు అంటే ఏమిటి మరి అని దాన్ని వివరిస్తున్నాడు. భక్తి యోగము. మొదటగా భక్తి లేకపోతే ఈ ఇతరత్ర పనులు ఏమీ చేయలేవు. సత్కర్మలు అంటే ఏమిటి అంటే సజ్జన సాంగత్యము. అంటే నీ భావనలకు సరిపోయేటువంటి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఈ భక్తి పరంగా, ఆధ్యాత్మిక పరంగా నీ భావనలకు నువ్వు సరిపోయే వాళ్ళతోనే కలవడం. ఇతరులంతా ఎంతోమంది ఉంటారు, వాళ్ళతో పని లేదింక. వాళ్ళు మామూలు సమాజంలో మనకు ఎదురైతూ ఉంటారు. బంధుత్వంగా ఉంటారు, స్నేహంగా ఉంటారు. లేదంటే ఏ రకంగా ఉన్నట్లు అప్పటికి కూడా కేవలం పలకరింపుల వరకే. సాంగత్యం వరకు అవసరంలే వాళ్ళది. అటువంటి వాళ్ళది. వాళ్ళని ఊరికే మామూలుగా మన యొక్క సంస్కారం కాబట్టి పలకరించడం వరకే ఉండాలి వాళ్ళని. కాబట్టి సజ్జన సాంగత్యం ఉన్నది. ఎవరైతే నీ భావాలతో నువ్వు ఏదైతే భావిస్తున్నావో, ఏదైతే పొందగోరుతున్నావో, ఆ లైన్‌లోకొచ్చిండే వాళ్ళ భావాలతో కలిసిపోయేటట్టుంటేనేమో సజ్జన సాంగత్యం అయితుంది. ఇప్పుడు సత్కర్మలంటే ఏమిటివి అంటే జపతపాదులు, ఉపాసనలు ఇవన్నీ దేనితో చేయాలి? ఇయన్నీ చేస్తారు. జపతపాదులు, కొందరు ఉపాసనలు, కొంతమందేమో చెప్పినటువంటి గురువాక్యాలను పాడుకుంటూ దాన్ని భావనలో పెట్టుకొని దాని వైపు నిష్టలో ఉండడం. ఇవన్నీ దేనితో చేయాలి? ఈ చేసేటివన్నీ అంటే ఈ మనసు పాత సంస్కారాలకు అనుగుణంగానే ఉంటుంది. ఈ మనసు ఏం చేస్తుందంటే ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో జన్మల నుంచి ఇది దానికి ఏర్పడినటువంటి సంస్కారాలతో, దాని ప్రవర్తనతోనే ఉంటుంది గదా! కాబట్టి ఈ మనసు పాత సంస్కారాలకు అనుగుణంగా ఉండకుండా మార్చుకోవాలి. అదేమో పాత అలవాట్ల ప్రకారమే ప్రవర్తిస్తా ఉంటుంది మనసనేది. కాబట్టి దానికి అనుగుణంగా ప్రవర్తించేదాన్ని అది బుద్ధి చెప్పిన మాట వినదు. బుద్ధి చెప్పినా కూడా ఆ మనసేమో లాగుతుందనమాట అది. దానికెందుకంటే దానికి తృప్తి కలిగేటువంటి అంశాలున్నాయిక్కడ. కోరికల పట్ల గాని, ఇతర విషయాల్లో గాని దానిలతో తాదాత్మ్యం చెందుతుంది కాబట్టి పోతుంది. కాబట్టి బుద్ధి చెప్పిన మాట వినదు. అంతరాత్మ చెప్పిన మాట ఇనదు. అంతరాత్మ సాక్షిగా ఉండి అది తెలుసుకుంటా ఉంటుంది. ఇది తప్పు, అది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇది చేయాలి, అది పోవాలని. పోవాలన్నా కూడా మళ్ళా చూద్దాంలే అని వాయిదా చేసుకొనైనా కూడా మనసు అక్కడే బిగుతుంది. పాత సంస్కారాల కల్లా. కాబట్టి ఏది చెప్పినా వినదది. కాబట్టి దీనికి కావాలంటే ఏం చేయాలి ముందంటే శ్రద్ధ, భక్తి గురువు ఎడల ఉంటే వింటుంది. ఎట్లా వింటుందది? ఎట్లా పోతుందంటే ఈ శ్రద్ధ, భక్తి 2 ఉంటే శ్రద్ధ, భక్తి గురువు పట్ల ఉన్నాదనుకో, ఇక నువ్వు ఆ వాక్యం నుంచి ఆ మార్గం చేపట్టిన తర్వాత ఇంక పక్కకు కదలవు. ఎందుకంటే నీకు ఇవన్నీ ఇన్నాళ్లుగా ఏర్పడినటువంటి నీ మనసులో ఏర్పడి పాత సంస్కారాలకు పీకుతానేటివన్నీ ఇవన్నీ కేవలం భ్రాంతిగా గురువు ఒక్కొక్కటి తొలగిస్తాడు కాబట్టి శ్రద్ధ, భక్తి ఉంటే గురువు ఎడల అప్పుడు ఈ ఒక్కటొక్కటి ఈ మనసు ఇనకుండా పోవడం అనేది కూడా మళ్ళా ఇనే స్థితికొస్తుంది. బుద్ధి నిర్ణయాత్మకంగా చెప్తున్నది, అంతరాత్మ చెప్తున్నది. చెప్తున్నా కూడా వినకుండా ఉండేటువంటిది సర్వశరణాగతుడై గురువు దగ్గరికి పోయినప్పుడు ఈ లేని మనసు, ఈ లేని దాన్ని కల్పించుకొని అది దాని పట్ల తాదాత్మ్యం చెందుతోంది. కాబట్టి ఈ విచారణలోకొచ్చినప్పుడు ప్రారంభ స్థితిలో నుంచి ఆ పోగొట్టుకోవడానికే పోగొట్టుకొని ఆ మనసు మళ్ళా పాత సంస్కారాల నుంచి ఏ మార్గంలోకి నువ్వు పోయినావో ఆ సంస్కారాలు నువ్వు కుదరాలి గదా! ఆ కుదిరేకుండాలంటే ముందు శ్రద్ధ, భక్తి ఖచ్చితంగా ఉండకపోతే నిరుపయోగమైతుంది. గురువు పట్ల శ్రద్ధ, భక్తి ఉండి ఆ వాక్యం పట్ల పోతూ ఉంటేనే నువ్వు ఒక్కటొక్కటిగా విడివడిపోతావు. ఈ మనసే వినాలి. కానీ ఈ మనసే పోవాలి. వినేదేమో ఈ మనసే ఇప్పుడు. వింటాండేది ఈ మనసే, పోగొట్టుకోవాల్సింది కూడా ఈ మనసునే. ఈ మనసే పోవాలి. బుద్ధికి, మనసుకి ఉన్న తేడాని విడగొట్టి చెప్తున్నారిక్కడ. బుద్ధి అనేదానికి, మనసు అనేదానికి విడగొట్టి చెప్తున్నారు. మనసుకు విచ్చలవిడి భావం ఉంటుంది. మనసు ఎక్కడెక్కడైతే పోతుందో వాటి పట్ల ఆకర్షింపజేస్తుంది. బుద్ధి ఏమో విశ్లేషిస్తుంది. అది అవసరమా లేదా మనకి?
ఆ దాంట్లో నుంచి మనం బయటపడాలనా లేదా? ఏది అవసరం? దేంట్లో నుంచి బయటకు వస్తే నువ్వు ఈ మార్గంలోకి వస్తావు? పాత సంస్కారాల నుంచి విడగొడుతున్నారనమాట. ఆ బుద్ధికి మనసుకు ఉండే తేడాన్ని విడగొట్టి చెప్తున్నారు ఇక్కడ. ఏమని అంటే, మనసే హేతువు మనుజుని మనుగడకు. ఈ మనసు అనేదే హేతువు మనుజుని యొక్క మనుగడ సాగించేకి. మనుషులు పశుపక్షాదుల యొక్క సంస్కారాలతో పేరుకు మానవ శరీరం అయినప్పటికీ, పేరుకేమో మానవ శరీరం ఉంది, మానవ రూపం ఉంది. మళ్ళా అన్ని యొక్క ఏసుకోవడం, బట్టలేసుకోవడం, మానవ సమాజంలో బయట ఉండడం, గొప్పగా ఉండడం ఇవన్నీ కరెక్టే ఉన్నాయి గానీ, మనసెక్కడుందో చూసుకోవాలి ముందు. ఈ బయట ఉండేది మనం ఉన్నటువంటి కట్టుబొట్టు మనం వ్యవహారం చేసేది ఇవి గాదు. ఈ మనసు ఏ స్థితిలో ఉంది అనేది చూసుకోవాలి. ఈ పశుపక్షాదుల సంస్కారాలతో పేనుకేమో మానవ శరీరం అయినప్పటికీ గూడా, కుక్క యొక్క విశ్వాసం, నక్క యొక్క కుయుక్తి, వటవృక్షం యొక్క ఆక్రమణ, ఆవు యొక్క సాధుత్వం, పులి యొక్క క్రూరత్వం, ఏనుగు యొక్క నిష్టబుద్ధి, ఇట్లా పరిణామ దశలో ఏవైతే ఉన్నాయో కొన్ని కొన్ని సంస్కారాలు గడ్డగట్టి ఉన్నాయో, మానవోపాధిలో కూడా అటువంటి స్వభావాలతో మానవులు ఉండడం మనం చూస్తున్నాం. కుక్కకుండేదేమో ఒక విశ్వాసంగా ఉంటుంది. నక్కకేమో కుయుక్తి ఉంటుంది. ఎట్లయితే ఏ కుయుక్తి ప్రకారం అయితే నేను దాన్ని నా తన దగ్గర ఉండే కోరికను పొందుతాము అనేది దానికుంటుంది. వటవృక్షమేమో ఆక్రమిస్తుంది. ఇంక చుట్టుపక్కల ఏవి పెరగవింక. మరిమానలాగా విస్తరించుకుంటూ పోతే. వటవృక్షం ఆక్రమించుకోవడం దాని పని. ఆవుకేమో సాధుత్వం. అది ఎవరిని ఏమి అనదు. తన పని తాను చేసుకొని, తాను నిరంతరం సాధుగా ఉండడం. అది ఆవు యొక్క సాధుత్వం. పులి యొక్క క్రూరత్వం. పులికేమో ఈ క్రూరత్వంగా పోయి ఏది దొరికితే దాన్ని చంపి తినాలనేది. ఏనుగు యొక్క నిష్టబుద్ధి. ఏనుగు నిష్టంగా ఆలోచన చేసేటువంటి నిష్టమైనటువంటి బుద్ధి కలిగి ఉంటుంది ఏనుగు. అట్లా పరిణామ దశలో, మనం పరిణామం చెందే దశలో మన దగ్గర ఏవైతే కొన్ని సంస్కారాలు ఉన్నాయో, గడ్డగట్టి ఉన్నాయో అవి పోకుండా ఘనీభవించిన స్థితిలో ఉన్నాయి. అవన్నీ ఆ అలవాట్లు, ఆ సంస్కారాలన్నీ కరగాలి కొంచెం. అవి ఏవైతే పోతాయో మానవోపాధిలో కూడా అటువంటి స్వభావాలతో మానవులు ఉండడము అనేది మనం చూస్తున్నాం. ఇంక వాళ్ళ దగ్గర గడ్డగట్టే స్థితిలో ఉంటాయి. ఆ అలవాట్లు, ఆ సంస్కారాలు. వాళ్ళ మనసుకు ఆ విధంగా ఉంటాయి. చూస్తున్నాం. అందుకని అక్కడ ఏం చెప్పామంటే మనసును ద్వంద్వాతీత స్థితికి తీసుకెళ్ళాలి. మనసుని ద్వంద్వ రకాలుగా 2 రకాలుగా ఆలోచించే పద్ధతిని మనస్సు స్వార్థపూరితంగా ఈ వైపు ఏదైతే అంతటిని నిజమనుకోని కనపడే వ్యవహారాలన్నిటినీ చేస్తూ ఉందో, ఎక్కడెక్కడైతే మనసు పోతోందో దాన్ని అటువైపు నుంచి ఇటువైపుకి సంస్కారాల పరంగా మళ్లించాలి. మార్పు చెందాలి. మళ్ళా మనస్సుకు అటువైపు కలిగినా కూడా ఆ కలిగేటువంటిదంతా ఏమిటో అదంతా కేవలం ఒట్టిది. కేవలము అంతకుముందు అనేక సార్లు ఇది పొందినప్పటికీ ఏవైనా కూడా నీ ఇష్టం వచ్చిన నీ తినాలనేటివి గాని, చూడాలనేటివి గాని, చూసినవి గాని, అనుభవాలు గాని అవన్నీ అనేకాలుగా చేసావు అప్పటి వరకు. కలలో కూడా చేసావు అటువంటివి. నిజ జీవితంలో చేసావు, కలలో కూడా చేసావు. దానివల్ల ఏమొచ్చిందనేది నిర్ణయించుకునేటువంటి స్థితిలో ఉండాలి నువ్వు. కాబట్టి ఆ పశుపక్షాదుల సంస్కారాలన్నీ పోయి మానవుడిగా ఉన్నావు కాబట్టి మానవోపాధిలో కూడా ఇటువంటి సంస్కారాలు నేటి చూస్తున్నాం కాబట్టి ఎందుకు చెప్పారంటే ఈ ద్వంద్వాతీత స్థితిలో నుంచి మనసుని ఒకే స్థితికి 2 రకాలైనటువంటి స్థితుల్లో నుంచి తీసుకెళ్ళాలి. మనసే ద్వంద్వాల రూపంలో ఉంది. మనస్సు అనేదే ముందు ఈ ద్వంద్వాల రూపంలో ఉంది. ప్రియము, మోదము, ప్రమోదము సాధించడానికి స్వార్థంగా ఉంది. తనకిష్టమైంది, తనకు ఆనందం కలిగించేది, దాన్ని సాధించడానికి ఏంగా ఉంది? స్వార్థంగా ఉంది మనస్సు. క్రూరంగానూ ఉంది. అవసరమైన చోట క్రూరంగా ప్రవర్తిస్తుంది. అట్లాగే ఇతరులను హింసించైనా సరే తన ఆనందాన్ని పొందే విధంగా స్వార్థపూరితంగా కొన్ని చోట్ల ప్రవర్తిస్తుంది. ఈ ఉన్నదంతా ఏదయ్యా అంటే ఈ ఉన్నదంతా ఏం చేస్తోంది? ఎవరు చేస్తున్నారు ఇదంతా అంటే మనస్సే. ఈ మనస్సే చేస్తోంది ఈ పనులన్నీ. ఈ సంస్కారాలతో కూడింది కూడా ఈ మనస్సే. ఈ రకమైనటువంటి క్రూరమైన సంస్కారాలు, నక్కజిత్తుల వంటి సంస్కారాలు, ఈ విధంగా
అన్నీ కూడా విశ్వాసం ఉండే సంస్కారాలు మంచివి, చెడ్డవి 2 ఉన్నాయి దాంట్లోనే. 2 రకాలైనటువంటివి ద్వంద్వాలున్నాయి దాంట్లోనే. ఆ సంస్కారాలతో కూడింది మనస్సే గనుక, ఆ సంస్కారాలతో కూడిండేదేది? మనస్సే గాబట్టి, మనస్సు యొక్క ప్రవర్తన గతంలోని సంస్కారయుతంగా ఉంటుంది. ఈ మనస్సు యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందంటే, గతంలో ఏ విధమైన సంస్కారాల్లో ఉందో ఆ విధంగా ఉంటుంది. ప్రస్తుతం అలా ఉంది. మార్చలేమా? అంటే మార్చగలం. బుద్ధి వేరు, మనస్సు వేరు. కనుక బుద్ధిని, మనసుని వేరు వేరుగా విడగొట్టుకొని వివేకంతో కూడినటువంటి బుద్ధి అయ్యుండాలి. మనస్సు అక్కడ మనసునే చేసే నిర్ణయం గాకుండా ప్రతి ఒక్కటి బుద్ధితో విశ్లేషించుకొని, ఈ వైపుకు పోవడమా? ఇది మంచిదా? ఈ ఆలోచనలు మంచివా? ఈ మనస్సు చేస్తున్నటువంటి పనులు మంచివా లేదా అనేది బుద్ధితో విశ్లేషించుకొని, బుద్ధి ప్రకారమే ప్రవర్తించుకోవాలి. మనసు ప్రకారం గాకుండా. అట్ల గనక విడగొట్టుకుంటే, అట్ల గనక మనసుని వేరుగా విడగొట్టుకుంటే, వివేకంతో కూడినటువంటి బుద్ధి అయితే, ఆ బుద్ధిని జయించాలి. బుద్ధి జయించి మనసు ఓడిపోవాలి. బుద్ధే జయించాలి, మనసు ఓడిపోవాలి. అందుకని మనసు గురించి కాసేపు చెప్పుకోవాలి మనము. మనసే హేతువు మనుజుని మనుగడకి అని ఇందాక పద్యంలో, పాదంలో జెప్పారు. మనసే హేతువు మనుజుని మనుగడకి, మనసే హేతువు. ఏ రకంగా మనుగడ చేయిస్తున్నాడంటే, పూర్వజన్మ సంస్కారాలతో, పశుపక్షాదుల సంస్కారాలతో, స్వార్థముతో, నేను నాదితో, అహంకారం మమకారాలతో మనుగడ చేస్తున్నాం. ఈ ద్వంద్వాలుగా ఉన్నటువంటి ద్వంద్వ బుద్ధి పోతే, మానవ సంస్కారాలతోనూ, నేను నాది అనేది లేకుండా, సర్వత్రా ఉన్నదాన్ని ఎంతో సమానమైన దానితో, అహంకారం మమకారాలు 2 లేకుండా, మమకారం ఉన్నా కూడా మమకారమే ఆ బంధానికి దారితీస్తుంది. రాగద్వేషాలకు దారితీస్తుంది. అహంకారం ఉంటేనేమో, ఆ అహంకారమే నేను అనే దానికి, స్వార్థానికి దారితీస్తుంది. అట్లా ఈ విధమైనటువంటి మనుగడ చేస్తున్నాడు. చివరికి అదే ఏమైందంటే బంధమైంది. ఆ బంధం మళ్ళీ ఏమైంది? అదే సంసారమైంది. మనసే ముక్తికి మూలం మళ్ళీ. మళ్ళీ మూలం దీనికేంటి అంటే మనసే. ముక్తికి కూడా మూలం మనసే. ముక్తికి కూడా మనసే మళ్ళీ ఎట్లా అంటే, మనసు మార్చుకున్నటువంటి మారు మనస్సు అయినప్పుడు, మారినటువంటి మనస్సు అయినప్పుడు, వీటి పట్ల శ్రద్ధ లేకుండా అయినప్పుడు, ఆ మనసు శ్రద్ధ కల బుద్ధితో చేరిపోయినప్పుడు, మనసుతో కాకుండా బుద్ధితో చేరిపోయినప్పుడు, మనసే దుఃఖంబు తెచ్చు మైమరపించున్ అని ఇంకో పదం అన్నాడు కదా! మనసే మైమరిపిస్తుంది, దుఃఖాన్ని కూడా మనసే తెస్తుంది. మైమరిపించేది అదే, దుఃఖాన్ని తెచ్చేది అదే. మనసు ముక్తికి కారణంగా ఉంది, మనసు దుఃఖానికి కారణంగా ఉంది. ఈ రెండిటికి కారణంగా ఉంది. ముక్తికి కారణంగా ఉంది, దుఃఖానికి కారణంగా ఉంది. మనసు మానవ జీవితానికి, మనుగడకి కారణంగా ఉంది. మానవ జీవితానికి, మనుగడకు కారణంగా ఇదే ఉంది. మనసే ఉంది. మనసే బంధముగా కూడా ఉంది. మనసే బంధాలను కూడా కల్పిస్తోంది. సంసారాన్ని కూడా తయారు చేసింది మనసే. అటువంటి మనసుని మనం ఏం చేయాలో చూద్దాం. ఆ మనసుని ఏం చేద్దాం అనే కింద, అటువంటి మనసుని ఏం చేయాలి మనము అని చెప్పారు. ఏం చేయాలో, మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయ అనేటువంటి స్తుతివాక్యాన్ని చెప్తున్నారిక్కడ. మనసున్నవాడే మానవుడని, మనిషి అని పిలువబడుతున్నారు. ఎవరికైతే మనస్సుందో ఆ మనస్సున్నవాడు మానవుడు. మానవ అన్నాడంటే వానికి మనస్సుండేటువంటి వాడు, మనస్సుతో ప్రవర్తించేవాడు అనేటువంటి మానవుణ్ణి ఆ విధంగా పిలిచారు. మనిషి అని పిలిచారు. ఆ మనిషి అనే పదంలో కూడా మనస్సు అనేది అంతర్లీనంగా ఉంది. మనిషి అని పిలువబడుతున్నాడు. అతని యొక్క మనస్సు అతను చేసేటువంటి పనులను బట్టి, కర్మలను బట్టి, తను ఏర్పాటు చేసుకున్నటువంటి భోగ వస్తువులను బట్టి, సంస్కారాన్ని బట్టి, సంసారాన్ని బట్టి, తనకు తానే స్వయంకృతంగా బంధాన్ని కొని తెచ్చుకుంటున్నది.
ఈ బంధం అంతా ఎవరు తెచ్చుకుంటున్నారంటే మనసే తెచ్చుకుంటోంది. మనసే అతని యొక్క చేసే పనులను బట్టి, కర్మలను బట్టి, తను ఏమేం పనులు చేస్తున్నాడో, తను చేసే కర్మలు ఏవి చేస్తున్నాడో, అవి సత్కర్మలు గాని, దుష్కర్మలు గాని ఇవి ఏవి చేశాడో, తాను ఏర్పాటు చేసుకున్నటువంటి భోగ వస్తువులను బట్టి, తాను ఏవేవైతే భోగ వస్తువులుగా ఏర్పాటు చేసుకున్నాడో, దేనివల్ల తాను ఆనందం పొందాలని దాని పట్ల ఆరాటం ముందు చేసుకున్నాడో, వాటన్నిటి వల్ల ఏమైందంటే ఆ సంసారాన్ని బట్టి, తాను ఏర్పాటు చేసుకున్న సంసారాన్ని బట్టి తనకు తానే స్వయంకృతంగా బంధాన్ని కొని తెచ్చుకుంటుంది ఆ మనస్సనేది. కానీ, ఆ బుద్ధిలో ఉన్నటువంటి విచక్షణా జ్ఞానం చేత ఆ బంధాన్ని పోగొట్టుకునేటువంటి సాధన చేసుకొని ముక్తి కూడా పొందొచ్చు. కాబట్టి ఆ బుద్ధిలో ఉండేటువంటి విజ్ఞానం చేత, విచక్షణ చేత నువ్వేం చేయాలంటే, ఆ బంధాన్ని పోగొట్టుకునేకి సాధన చేసుకోవాలి. ఈ మనసు చెప్పినట్టు విధంగా పోకుండా, మనసే జయించి, మనసే చేస్తే మళ్ళా మామూలుగానే వ్యావహారిక జీవితంలో బంధాలకు అన్నిటికి కారణమైందుంటుంది. కాబట్టి బుద్ధి నిర్ణయాత్మక శక్తిగా ఉండి, మనసు చెప్పినట్టు కాకుండా బుద్ధి చెప్పినట్టుగా వ్యవహరించేటట్టు ఉంటే, సాధన చేసుకుంటే ముక్తి కూడా పొందవచ్చు. మనసు ఏం చేస్తుందంటే, తన వర్తమానంలో ఉన్నటువంటి విచక్షణా జ్ఞానాన్ని మైమరపించి దుఃఖాన్ని తెస్తుంది. ఈ మనసు ఏం చేస్తుందంటే, తానున్నటువంటి ఇప్పుడుండే వ్యవహారిక వర్తమానంలో ఉన్నటువంటి విచక్షణా జ్ఞానాన్ని, ఉండే విచక్షణ జ్ఞానాన్ని మైమరిపించి, ఏదైనా పాతదో, ఏదైనా ఉంటే నీకు దుఃఖాన్ని కలగజేసేటువంటి కారణాలుంటాయి గదా మనసులో. ఆ మనసులో దుఃఖ కారణాలను మళ్ళీ తీసుకొచ్చి ఏం చేస్తుంది? వర్తమానాన్ని మరిపించి, వర్తమానంలో ఉన్న నిన్ను మళ్ళా దుఃఖం వైపు అవన్నీ గుర్తు చేసి మళ్ళా ఈ వర్తమాన జ్ఞానాన్ని, విచక్షణ జ్ఞానాన్ని మైమరిపించి దుఃఖాన్ని తెస్తుంది. ఏవైతే నీకు బాధలు ఇవన్నీ కలిగాయో వాటి వైపుకి నీ మనసు పోతుందనుకో, దుఃఖాన్ని తెస్తుంది. మనసు యొక్క గుణం ఏమిటంటే శోకము, మోహం. మనసుకు 2 గుణాలు. ఒకటేమో మోహం, ఏ దాని పట్లైనా మోహము చెందడం. రెండోదేంటంటే శోకం. దాని పట్ల నీకున్నటువంటి మోహాన్ని వల్ల నీ కోరిక తీరలేదు. లేదంటే నువ్వనుకున్నది ఏదైనా జరగలేదు. ఏది జరగకపోయినా గూడా, చిన్న చిన్న పనులైనా సరే, నువ్వు ఫలాంది అని అనుకున్నావు. ఆ పని జరగలేదు. ఆ పని జరగకుండా అయిపోతానే ఏమైందంటే, ఇంక వెంటనే ఫస్ట్ అసంతృప్తిగా మొదలైంది. అసంతృప్తి మళ్ళీ దుఃఖంగా మారుతుంది. ఆ భావము అట్లే పెట్టుకుంటే. ఆ విధంగా శోకము, మోహము అనేటువంటి గుణం 2 గుణాలు ఉన్నాయి దీనికి. ఈ మనసు శరీరమే నేననే తాదాత్మ్యంతో ఉండడం వల్ల, ఈ మనసనేది ఏమిటిగా ఉంది అంటే, శరీరమే నేను అనేటువంటి తాదాత్మ్యతతో ఉండడం వల్ల, శరీరానికి సంబంధించినటువంటి వ్యాధి, ఈ శరీరం అనే పనిముట్టు ద్వారా కలిగేటటువంటి ఇంద్రియ భోగము, ఇవన్నీ మనసుకు చేరి, శరీర లక్షణమైనటువంటి చావు పుట్టుకలు, వ్యాధి, బాధ, ముసలితనము, ప్రాణానికి సంబంధించిన ఆకలి దప్పులు, పూర్వజన్మ సంస్కారాలు, సృష్టిలో పరిణామ దశలో పోగు చేసుకున్నటువంటి సంస్కారాలను బట్టి ఆకలి, నిద్ర, భయమైథునాలు, మనసు యొక్క ధర్మమైనటువంటి శోకమోహాలు ఇటువంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. ఎట్లొస్తున్నాయి ఇవన్నీను అనంటే, ప్రథమమైనటువంటి కారణం ఈ శరీరమే నేను, ఈ మనసు దాంతో తాదాత్మ్యం చెందుతోంది. శరీరం నేననుకునేటువంటిది శరీరం నేననేటువంటి దాంతో మనసు పోయి కలుస్తోంది. దాంతో తాదాత్మ్యం చెందుతోంది. మనసు పోయి ఏం చేస్తుంటే, శరీరంగా ఉన్నటువంటి ఈ నామరూపాత్వం కనపడుతున్నా గదా! ఇదే నేను అనుకుంటోంది. నీ యొక్క ఆత్మ ఏ విధంగా ఉంది? ఆత్మ యొక్క ప్రకాశించే శరీరం ప్రవర్తిస్తూ ఉంది. ఆ ఆత్మ ప్రకాశానికి సమిష్టిగా ఉన్నటువంటి పరమాత్మ ప్రకాశంగా ఉన్నటువంటిది బింబంగా ఉంది. ఇది ప్రతిబింబంగా ఉండి, తాను చేస్తున్న పనులు నిజమనుకొని, ఈ జగత్తుతోనూ, శరీరంతోనూ కనపడేటువంటి దృశ్య ప్రపంచంతో తాదాత్మ్యంలో ఉండడం వల్ల, శరీరమే నేననే భావంతో ఉండడం వల్ల, శరీరానికి సంబంధించినటువంటివి వ్యాధి,
ఆ శరీరానికి సంబంధించినటువంటి వ్యాధులు కానీ, ఈ శరీరం అనే పనిముట్టు ద్వారా కలిగేటువంటి ఇంద్రియ భోగం, ఈ శరీరం అనే ఇంద్రియాలు ఉన్నాయి శరీరానికి, ఆ ఇంద్రియాల వల్ల కలిగేటువంటి భోగాలు, ఆ శరీరం అనే ఇంద్రియాల వల్ల కలిగే భోగం, ఇవన్నీ ఏమవుతుందంటే మనసుకు చేరి, ఇవి ఎక్కడికి చేరుతున్నాయి? ఇక్కడకు. ఈ ఇంద్రియాలన్నీ చేసినట్టు గుర్తుపెట్టుకోలేవు కదా, అది దానిలో గుర్తించేటువంటిది ఉండదు. సుఖాన్ని పొందుతుంది శరీరం, కానీ దాంతో తాదాత్మ్యం చెందిండేది ఏది? ఆ సుఖాన్ని ఆస్వాదించినది ఏంది? మనస్సు. ఒక ఇష్టమైన పదార్థం తింటుంది, నాలుక రుచి చూస్తుంది, ఆహా ఎంత అద్భుతంగా ఉందని అనుకుంటుంది, అని కడుపులోకి పోతుంది. శరీరం ఏమో దాని యొక్క రుచిని, దాని యొక్క తృప్తిని ఆస్వాదిస్తుంది. ఆ ఆస్వాదన ఎవరు చేస్తున్నారు అంటే మనసుకు చేరుతోంది. ఆ దానివల్ల లభించేటివన్నీ, అన్నిటి యొక్క ఫలితంగా ఉన్నటువంటి దానివల్ల నాకు ఇది ఇట్లుంది అనేటువంటి ఈ ఇదంతా కూడా దాని యొక్క ఫలితమంతా చేరి మనసులోకి చేరి, మనసు ఏం చేస్తోందంటే ఈ శరీర ఇంద్రియ భోగాల వల్ల కలిగినటువంటి దాన్ని మనసులో దాచుకుంటోంది మళ్ళా గుర్తులుగా. మళ్ళా గుర్తుకు రావడం, మళ్ళీ దాని వైపు మనసుకెళ్ళడం, మళ్ళీ మళ్ళీ కావాలనుకోవడం, ఈ విధంగా పోతోంది. కాబట్టి శరీర లక్షణమైనటువంటి చావు పుట్టుకలు కూడా వ్యాధి, బాధ, ముసలితనం, ప్రాణానికి సంబంధించినటువంటి ఆకలి, మళ్ళా ఆకలి దప్పులు, ఇవన్నీ కలుగుతున్నాయే, ఇవన్నీ కూడా శరీరానికి జరుగుతున్నప్పటికీ వీటన్నిటిని భావిస్తున్నది ఏది అంటే, వీటన్నిటిని పొందుతున్నటువంటిది, వీటన్నిటిని గుర్తుంచుకొని వీటిలో తాను తాదాత్మ్యం చెందుతున్నటువంటిది, దీనికి స్పందిస్తున్నది. ఈ బాధలకు కానీ, దుఃఖాలకు కానీ, మోదానికి కానీ, ఇంద్రియ భోగానికి కానీ, ఆనందానికి, దుఃఖానికి, అన్నిటికీ సంబంధించినటువంటి మనసులోకి ఇవన్నీ చేరి, ఇయన్నీ కూడా పూర్వజన్మ సంస్కారాల దృష్టితో దాంట్లో పరిణామ దశలో, మళ్ళా సృష్టి పరిణామ దశలో పోగు చేసుకున్న సంస్కారాలు కొన్ని, అంతకుముందు జన్మల్లో పోగు చేసుకున్నటువంటి సంస్కారాలు కొన్ని. ఈ కొన్ని అవి అన్నిటిని బట్టి ఏం చేస్తుందంటే ఆకలి, నిద్ర, భయము, మైథునము, మనసు యొక్క ధర్మమైనటువంటి శోకమోహాలు, మనసు ధర్మం కాబట్టి అది. దుఃఖం కలిగినప్పుడు దుఃఖించడము, చింతించడము, ఆనందం కలిగినప్పుడు వాటిని మర్చిపోయి ఆనందంగా ఉండడం. ఇయన్నీ కూడా కొన్నేమో అనేక జన్మల సంస్కారాల వల్ల వచ్చాయి, కొన్నేమో ఈ జన్మ పరిణామాల్లో వచ్చినాయి. అయితే ఇవన్నీ వచ్చడానికి కారణం, రావడానికి కారణంగా ఏది ఉందంటే శరీరమే నేనని భావించడం వల్లను, దాంతో తాదాత్మ్యం చెందడం వలను, ఈ శరీరం అనేది పనిముట్టు మాత్రమేను, దీంట్లో వ్యవహరిస్తున్నది ఒకటి ఉంది అనుకోకుండా, దీంట్లో పొందినటువంటి ఇంద్రియ భోగాలు, దీంట్లో పొందినటువంటి చావు, పుట్టుకలు, బాధ, ముసలితనము, ప్రాణానికి సంబంధించినటువంటి ఆకలి దప్పులు, అన్నిటితోనూ తాదాత్మ్యం చెంది దాంట్లో పోగు చేసుకున్నటువంటి దాంతో శోకమోహాలతో, అనేక జన్మ సంస్కారాలతో ఆ విధంగా ఉంది. ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి. దేహానికి సంబంధించి చావు పుట్టుకలు, ప్రాణానికి సంబంధించినవి ఆకలి దప్పులు. ఈ దేహానికి సంబంధించినవేమో చావడము, పుట్టడము, మళ్ళీ పుట్టడం, పుట్టిన తర్వాత మళ్ళీ ఏవో చేసుకుంటూ సచ్చే వరకు దాంతోనే తాదాత్మ్యం చెంది మళ్ళా చావడం, మళ్ళా పుట్టడం లాంటివేమో దేహానికి సంబంధించింది. ప్రాణానికి సంబంధించినవేమో ఆకలి దప్పులు. ఆకలి అవుతుంది ప్రాణం, శరీరానికి ఆకలి కలుగుతుంది. ఆకలి తింటే ఆ తిన్నటువంటి శరీరం లేకపోయినటువంటివి ఏ ప్రాణంలోకి, ఏ అంగాల్లోకి పనిచేయాలంటే ఆ అవసరాలకు తగినట్టుగా మార్పు చెంది రక్తంగా మారేది రక్తంగాను, శక్తిగా మారేది శక్తిగాను, నిరర్థకంగా ఉండేది మళ్ళీ బాహ్యంగాను వెళ్ళిపోతున్నాయి తినేటువంటి పదార్థము ఇవన్నీ. ఈ ఆకలి దప్పులన్నీ ప్రాణానికి సంబంధించినవి. మనసుకు సంబంధించినవేమో శోకమోహాలు. ఈ మనసుకు ఎప్పుడు కూడా ఒకటే, ఏదైతే తనకిష్టమైన పని చేస్తూ ఉంటే ఆ పని జరుగుతూ పోతుందో విజయవంతంగా, అదంతా కూడాను మోహం. ఆ మోహం, దాని మీద ఇష్టము, మోహంగా ఉంది, దాని మీద కోరికలతో ఉంది. అవన్నీ జరుగుతూ పోతుంటేనేమో ఆనందం కూడా ఉంది వాటి పట్ల. నేను చేస్తున్నవన్నీ జరుగుతున్నాయి, పనులు అవుతున్నాయి లేని. ఇక శోకం ఏదైతే, ఎప్పుడైతే నీ పనులు జరగకపోవడమో, లేకపోతే నీ మనసులో భావించిన దానికి వ్యతిరేకంగా జరగడమో,
ఆ చేసిన పని అయిపోకపోవడము, ఏదో ఒకటి అయిపోకపోయినా దాని రెండింటిని సమానంగా చూసే దృష్టి అనేది లేదు కాబట్టి మనసు ఎప్పుడు మోహంగా ఉంటుంది. ఆ మోహంగా ఉన్న దాన్ని పొందితేనేమో ఆనందం. లేదంటే దాని పట్ల దుఃఖం. పొందలేని దాని పట్ల. చేసిన పని జరగని పట్ల. ఇట్లా 2 రకాలున్నాయి కాబట్టి శోకమోహాలన్నీ ఈ 3 కలిపి ఇది శరీరానికి సంబంధించిన చావు పుట్టుకలు, ప్రాణానికి సంబంధించిన ఆకలి దప్పులు, మనసుకు సంబంధించిన శోకమోహాలు. ఈ కలిపి 3 రెండ్లు 6 ఈ 6 షడూర్ములయ్యాయి. 6 ఊర్ములన్నారే షడూర్ములని. దేహానికి సంబంధించినవి 2, ప్రాణానికి సంబంధించినవి 2, మనసుకు సంబంధించినవి 2. అవేమో చావు పుట్టుకలు దేహానివి, ప్రాణానికి సంబంధించిన ఆకలి దప్పులు, మనసుకు సంబంధించిన శోకమోహాలు. ఈ 3 రెండ్లు 6 కలిపి షడూర్ములైనయి. వీటితోటి కొనసాగుతూ ఉన్నాడు. దీనితోనే కొనసాగుతూ ఉన్నాడు. అయితే సాధన ఎలా జేయాలి? ఈ సాధన అనేది ఎలా జేయాలి? దీంట్లో నుంచి విడిపడడానికి మొదలుపెట్టినప్పుడు సాధనతో మొదలైంది. ఆఖరకు సాధన లేనటువంటి స్థితి నుంచి ఏ దాన్ని అవసరం లేనటువంటి స్థితిలో ఈ మొత్తం పోగొట్టుకోవాలంటే మనసును పోగొట్టుకొని, గురువాక్యం చేత మనసును పోగొట్టుకొని దీనికి కారణమైంది అది గాబట్టి. ఆ మొత్తం రహితమైతే ఇక అప్పుడు దీంతో అవసరం ఉండదు. నువ్వు లేవు, నీలో భావించేటువంటి మనసు లేదు. గురువాక్యం ప్రకారం గురువు ఏదైతే అశరీరుడుగా ఉండి నీకు శరీరం భావనలోంచి బయటకు పడేశాడో, ఆ స్థితికి పోయి ఆ పోయే వరకు ఏం జేయాలి? ఆ స్థితి వరకు నువ్వు సాధన అయితే చేయాలి గదా! నువ్వు నీ స్వస్వరూప జ్ఞానం ఎరిగి నువ్వు ఆ స్థితికి పోయే వరకు సాధన జేస్తావు. అయితే సాధన అంటే ఏమిటసలు? అనుకోగానే చేయలేకపోతే ఒక గట్టి ప్రయత్నం మీద మాత్రం చేయగలుగుతున్నాం. అనుకున్న క్షణంలోనే చేయలేము. ఆ సాధన వైపుకు పోవాలన్నా గూడా దృఢ చిత్తము ఇవన్నీ ఉండాలి నీకు. దానిపైన దానిపైన తీవ్రమైనటువంటి ప్రయత్నం కలగాలి. ప్రయత్నం కలగకుండా ఊరికే అనుకోవడం అనేది గాదు. గట్టి ప్రయత్నం జేయాలి. గట్టి ప్రయత్నం మీద జేస్తే చేయగలుగుతున్నాం. గట్టి ప్రయత్నం గనక జేస్తే అసాధ్యమైనదేమీ కాదు. చేయగలుగుతున్నాం. తేలిగ్గా తీసుకుంటే మనం మారం. తేలిగ్గా తీసుకుంటే మాత్రం మనం మారడం అనేది ఉండదు. మళ్ళీ ఆ వాసనలు ఓవైపు, మళ్ళా ఇదో వైపు పెట్టుకున్నారంటే కుదిరే పని గాదది. అక్కడ బిగుతుంది, ఇక్కడ బిగుతుంది. ఊరికే దృఢ ప్రయత్నం అనేది ఉండదు. ఆ పనులన్నీ చేస్తున్నప్పటికీ, ఆ పనులు ఎట్లా దానితో తాదాత్మ్యం చెందకుండా చేసుకుంటూ, నీ బాధ్యతగా చేసుకుంటూ, మళ్ళీ ఈ వైపు దీంట్లోకి రావాలి అంటే ఎట్లుండాలి నీ సాధన చేసే ప్రయత్నము? గట్టి ప్రయత్నంగా ఉండాలి. ఊరికే పైపైనంటే తేలిగ్గా తీసుకుంటే మాత్రం మనం మారం. ఒక విషయాన్ని పట్టుదలగా తీసుకొని మారాలి. పట్టుదలగా తీసుకొని మారాలి. మామూలుగా గాదు. ఆ పట్టుదలగా తీసుకున్నప్పుడు మారతాం. మారాలి అనుకోవడం మొదటి ఎత్తు. మారటానికి చేసే ప్రయత్నం రెండో ఎత్తు. ఫస్ట్ మారాలనుకోవడం ఒకటి. మారడానికి చేసే ప్రయత్నమేమో రెండో ఎత్తు. ఎంత మారాలనుకున్నా మారలేకపోవడంతో దానికి గట్టి ప్రయత్నం చేయడం గూడా ఉంటుంది. ఎంత మారాలనుకున్నా మళ్ళా నాకిట్లే బీగుతోంది. నా భావనలు అట్టే పోతున్నాయి. ముందు ప్రవర్తనా పరంగా నువ్వు మార్పు చెందితే తప్ప ఈ బోధలేకొచ్చిన వాళ్ళు వాసనాపరంగా ఎన్నెన్ని వచ్చినాయో వాటన్నిటిని మార్చుకోవాలి. మార్చుకొని ప్రవర్తనాపరంగా మారకుండా ఉంటే, ఏమి బోధ నేర్చుకొని, బుక్కు నేర్చుకొని, అన్నీ నేర్చుకొని, దాంట్లో విషయం నేర్చుకొని, అన్నీ నేర్చుకున్నా ప్రవర్తనాపరంగా మారకపోతే నిష్ప్రయోజనం అయిపోతుంది. ఎంత మారాలనుకున్నా మార్పు చేయలేకపోయినారనుకో, మార్పు కాలేకపోయినారనుకో, ఆ పాత వాసనలతో అట్లే ఉన్నారనుకో, ఇంకా గట్టి ప్రయత్నం చేస్తే గనక అదేం అసాధ్యం కాదు. గట్టి ప్రయత్నం చేయాలి. దానికి తగినటువంటి శ్రద్ధ, భక్తి 2 ఉండాలి. ఆ గురువాక్యం పట్ల ఇది గూడా ఉండాలి. ఆ మార్గాన్ని ఆ దాంట్లో ఆ సాధన ఎక్కడి వరకు సాధన చేయాలంటే, ఇక నీలో ఆ రకమైనటువంటి భావాలు లేకుండా పూర్తి ఇదే నిరంతరము గుర్తుకొచ్చే విధంగా ఏ పని చేస్తూ ఉన్నప్పటికీ కూడా గురువాక్యం అనేది గుర్తుకొస్తూ ఉండి, నీ మనసులో ఈ లోక వాసనలకు సంబంధించినటువంటిది అవి అధిగమించకుండా మీదికి బుద్ధి యొక్క బుద్ధి విశ్లేషిస్తోందే ఇదే అధిగమించేటట్టు ఉండాలి. మనసు గాదు. బుద్ధి అధిగమించేటట్టుగా ఉండి,
ప్రయత్నం కనుక చేస్తే మారతాము. మారితే మారకపోవడంతో మళ్ళీ గట్టి ప్రయత్నం చేస్తే మారడం కూడా ఉంటుంది. అటువంటి గట్టి ప్రయత్నమే సాధన. అటువంటి గట్టి ప్రయత్నమే సాధన అనేది. ఏ సాధన చేయాలి మరి? ఏ సాధన చేస్తే నీకు ఉపయోగం? ఏ సాధనతో నువ్వు ఈ విధంగా అవుతావు అనేది ఇక్కడ తర్వాతి పేరాలోంచి వస్తుంది. అది రేపు చెప్పుకుందాం. సమయం సరిపోయింది. మంగళం చెప్పు వెంకటేశం. మంగళం చెప్పప్ప. ఏం లేడా వెంకటేశు? మ్యూట్ అయితే పెట్టుకొని చెప్తా దేవాయ మానీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి. బోలో శ్రీ గురు పరంపరముకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. జై గురు. జై గురు స్వామి అందరికి. జై గురు. జై గురు స్వామి. జై గురు.